వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాతపట్నం నుంచి కల్మట వెంకటరమణకి ఈ రోజు వైఎస్ఆర్సీపీ రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తున్నా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి కల్మట వెంకటరమణ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయనకి కాకుండా మామిడి గోవిందరావుకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది. కూటమి వేవ్లో భాగంగా గోవిందరావు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే కల్మట వెంకటరమణ ఈరోజు పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేశారు, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా. బట్ ఈరోజు ఆ అధ్యక్ష పదవి తీసుకోని పొజిషన్లో అయితే ఆయన ఉన్నారనుకోవాలి. ఆ స్థాయిలో గోవిందరావు కారణంగా కల్మట వెంకటరమణ సఫికేషన్ ఫీల్ అవుతున్నారనే చర్చ అయితే ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది, పాతపట్నం కాన్స్టిట్యున్సీ. నిజంగా మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోనే పాతపట్నం ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ, ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కల్మట వెంకటరమణ ఫ్యామిలీ అప్పటికే టీడీపీలో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దెన్ 14 ఎన్నికల్లో కల్మట వెంకటరమణ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టీడీపీ సర్కార్ను పడగొడతానంటూ రాజ్భవన్ ముందు నుంచొని సవాల్ చేయడం కానీ ఆ తర్వాత జరిగిన అనేక కీలక పరిణామాల క్రమంలో 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు టీడీపీలోకి వచ్చారు వైసీపీని వీడి. భూమా నాగిరెడ్డితో మొదలుకుంటే కల్మట వెంకటరమణ దాకా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఇక కల్మట వెంకటరమణ ఫ్యామిలీ ఆల్రెడీ టీడీపీతో ఒక అసోసియేట్ అయి ఉన్న కారణంగా అప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో వెంకటరమణ కూడా ఆ రోజు పార్టీని మారడం జరిగింది. నిజానికి మనం చూస్తే 14 ఎన్నికల్లో పాలవలస రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి రెడ్డి శాంతికి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఆవిడ రాజశేఖర్ కూతురైన రెడ్డి శాంతికి ఇస్తే ఆ రోజు రెడ్డి శాంతి ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కల్మట వెంకటరమణకి చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి ఆ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, పాతపట్నం టికెట్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ వేవ్లో ఆ రోజు రెడ్డి శాంతిని నిలబడితే ఆవిడ ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఇక గెలిచిన తర్వాత నిజంగానే ఆయన అదే స్థాయిలో కల్మట వెంకటరమణ టీడీపీలో ఉన్నప్పటికీ బట్ సఫికేషన్ ఫీల్ అవుతూనే వచ్చారు. రెడ్డి శాంతి అనుచరుల కారణంగా రెడ్డి శాంతి వర్సెస్ కల్మట వెంకటరమణ అనే ఈక్వేషన్స్ కొన్నిసార్లు తెర మీదకు కూడా రావడం జరిగింది. ఇక వేరేజ్ రెడ్డి శాంతి విషయానికి వచ్చినట్లయితే ఆమె ఎమ్మెల్యే అయినాక 1-2 నెలలు మాత్రమే ఆవిడ గురించి ఎమ్మెల్యే పాతపట్నానికి అనుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఆ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినప్పటికీ తాను ఏదో ముఖ్యమంత్రిగా ఫీల్ అయిన పరిస్థితి ఉండేది. అక్కడ ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఒక ఆమె పిఆర్ 3-4 పిఆర్ని పెట్టుకొని మెయింటైన్ చేయడం కానీ, ఆవిడ కాన్స్టిట్యున్సీలో ప్రజల కోసం వచ్చిన పరిస్థితులు కానీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల్ని అటు అసెంబ్లీలో అడ్రస్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా ఆవిడ ఎప్పుడూ కూడా వెనుకబడే ఉంటూ వచ్చింది. అలా రెడ్డి శాంతికి అహంకారం ఎక్కువ అనే ఒక ఇది కూడా తెచ్చేసుకుంది ఆవిడ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఎన్నోసార్లు ఆమె రెడ్డి శాంతిని అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఆ బ్రదర్ కూడా ఆమె తరపున ఆ కాన్ఫరెన్స్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలా మనం చూసినట్లయితే పాలవలస రాజశేఖర్ ఆయన మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన ఒక సాలిడ్ నేతగా కూడా పేరుంది. పార్టీ ఏదైనా సరే ఆయనకంటూ ఒక జనం, లోకల్గా ఉన్న జనం అంతా కూడా ఆయన వైపే ఉన్న పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తి కూతురైనా కూడా రెడ్డి శాంతిని అంత ఈజీగా గెలిపించుకున్నంత ఈజీగా పాతపట్నం ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయలేకపోయారు అన్నది వాస్తవం. అంతటి వ్యతిరేకతను రెడ్డి శాంతి చాలా తక్కువ సమయంలోనే మూటగట్టుకుంది. ఇదే సమయంలో కల్మట వెంకటరమణ తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుకి కూడా అత్యంత సన్నిహితుడనే పేరు తెచ్చుకున్నారు. సో కాన్స్టిట్యున్సీని పూర్తి స్థాయిలో గెలుపుబాట పట్టించే ప్రయత్నంలో ఆయన బిజీ అయ్యారనుకోవాలి. అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే అటు జిల్లా అధ్యక్షుడిగా ఇటు మిగతా విషయాల్లో ఆయన సీరియస్గా ఈ కారణంగానే ఆయన సీరియస్గా అక్కడ ఫోకస్ పెట్టలేకపోయారని చర్చ కూడా కొంతకాలం నడుస్తూ వచ్చింది. తీరా ఎన్నికల నాటికి ఆల్మోస్ట్ కల్మట వెంకటరమణకే టికెట్ అనౌన్స్ చేస్తారు అన్న ఈక్వేషన్ ఉన్న సమయంలో హఠాత్తుగా మామిడి గోవిందరావు తెర మీదకి రావడం జరిగింది. ఈ నిర్ణయాన్ని చాలా సీరియస్గా కల్మట వెంకటరమణ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను చేయించిన సర్వేలో కల్మట వెంకటరమణకి నెగిటివ్ రిపోర్ట్ వస్తుందన్న అంచనాలతో ఆ టికెట్ని తీసుకెళ్లి మామిడి గోవిందరావుకి ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కూటమి వేవ్ కనిపించింది స్పష్టంగా. జనసేన, బీజేపీ అండ్ టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఆ వేవ్లోని కల్మట వెంకటరమణ టికెట్ దక్కలేదు, మామిడి గోవిందరావు దక్కింది, ఆయన గెలవడం జరిగింది. మరోపై వైఎస్ఆర్సీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేయడం అక్కడ మామిడి గోవిందరావుకి ఇంకా కలిసి వచ్చింది. ఆవిడ మీద ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం కూడా ఇటు గోవిందరావు వైపు మళ్ళింది, టీడీపీ వైపు, కూటమి అభ్యర్థి వైపు. సో ఈ క్రమంలోనే గోవిందరావు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు కల్మట వెంకటరమణ పార్టీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నప్పటికీ ఆయనకు అనేక రకాలుగా సఫికేషన్ ఉంది. జనరల్ ఇక్కడ ఎవరికైనా సరే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే మాజీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి కొత్తగా ఒక వ్యక్తి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయితే
ఆ వర్గానికి ఈ వర్గానికి మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది, ఈగోస్ ఉంటాయి, సహజమే అది. ఎన్నికలకు ముందు నుంచే ఆ ఇష్యూ అక్కడ తెర మీదకి వస్తూనే ఉంది. గోవిందరావు వర్సెస్ కల్మటి వెంకటరమణ అనుచరులు అన్న ఇష్యూని తెర మీదకి వస్తూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనదే పరిచయం అవుతుంది. ఆల్మోస్ట్ కల్మటి వెంకటరమణ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాన్స్టెన్సీలో. సో ఆ ఈక్వేషన్లో కల్మటి వెంకటరమణ నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరుంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తిగా ఆయనకి పేరుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున నిజంగానే ఆయన గోవిందరావు కారణంగా సఫికేషన్ ఫీల్ అవుతున్నారనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ క్రమంలోనే మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రెడ్డి శాంతి వరుసగా 2 సార్లు అక్కడి నుంచి ఓడిపోయారు. 2014లో ఓడిపోయారు, 24లో ఓడిపోయారు. గెలుపు వచ్చిన ఒకసారైనా సరే ఆ గెలుపుని తనకు భవిష్యత్తుకు అనుకూలంగా మార్చుకునే పని అయితే ఆమె చేయలేదు. ఆ స్థాయిలో ఒక నెగిటివిటీని మూట కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతోమంది నేతలు ఏదైతే ఉత్తరాంధ్ర రిప్రజెంట్ చేసినా రెడ్డి శాంతి మీద వచ్చిన వ్యతిరేకత మాత్రం వేరు. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ పాల్వలస రాజశేఖర్, రెడ్డి శాంతి ఆ మాత్రం వ్యతిరేకతను ఆ స్థాయిలో మూటగట్టుకోవడం ఆమెకు నిజంగానే నెగిటివిటీని పెంచిందనే చెప్పుకోవాలి. ఈరోజు అక్కడ సమన్వయకర్తగానో ఇన్ఛార్జిగానో ఆమె ఉంచినప్పటికీ ఆ స్థాయిలో ఆమె పెర్ఫామ్ చేయలేకపోతుందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తిగా కల్మటి వెంకటరమణ మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు. తన పార్టీ నుంచి సీనియర్ నేతలను కల్మటి వెంకటరమణతో రాయబారం చేసేందుకు ఆయన ఈ స్థాయిలో సంధి ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ కూడా జరుగుతోంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కల్మటి వెంకటరమణ పార్టీలోకి రావడానికి రెడ్డి శాంతి వర్గం వ్యతిరేకించినా బట్ ఆ స్థాయిలో కల్మటి వెంకటరమణ మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫోకస్ పెట్టారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీని విడిచి ఎంతవరకు వెంకటరమణ ఆ పార్టీలోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఒకవేళ తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఈ షఫ్లింగ్లోనే తన కెరీర్ మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు కూడా వైసీపీ నుంచి ఆఫర్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేదా మామిడి గోవిందరావు ఆధిపత్యపూర్వం తట్టుకొని టీడీపీలోనే ఉండే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఒక టిపికల్ టాస్కే అనుకోవాలి కల్మటి వెంకటరమణకు. మరి టోటల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆఫర్ వస్తే కల్మటి వెంకటరమణ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.